సురేంద్ర, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ ఫిబ్రవరి 12వ తారీఖున దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, ట్రేడ్ యూనియన్, రైతు సంఘాలంతా కూడా ఈ యొక్క స్ట్రైక్ని పిలుపునివ్వడం జరిగింది. ఈ స్ట్రైక్లో ప్రధాన ఉద్దేశం ఈ కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చిన 4 లేబర్ కోడ్ను రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్ని ఆదివాసీ గిరిజన సంఘం కూడా మద్దతు ఇస్తూ ఈ యొక్క సమ్మెని మేము కూడా పాల్గొని సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఈ కేంద్ర ప్రభుత్వం ఒకవైపు పార్లమెంట్ జరుగుతుంది, అలాగే ఎన్డీఏ ప్రభుత్వాన్ని మద్దతు ఇస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం అసెంబ్లీ కూడా జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ఈ 4 లేబర్ కోడ్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ 4 లేబర్ కోడ్లు రద్దు చేయడంతో ఇప్పుడు కార్మికులు సమ్మె చేసే హక్కు లేదు, అలాగే సంఘం పెట్టే హక్కు కూడా లేదు. ఎందుకు ఇలాగా లేబర్ కోడ్ తెచ్చారంటే ఈ భారతదేశంలో ఈ కార్పొరేట్ సంస్థలకు, పెద్ద పెద్ద సంస్థలకు హోల్సేల్గా కార్మికుల తక్కువ వేతనాలతో పొందడానికి లాభం అతి ఎక్కువ సంపాదించడం కోసమే ఈ యొక్క చట్టాలు మార్చడం అనేది చాలా దుర్మార్గం. అందుకే ఈ దేశవ్యాప్తంగా ఈ స్ట్రైక్ రోజు అన్ని సంఘాలు కలిపి ఈ యొక్క పోరాటాన్ని ఉధృతం చేయాలని చెప్పి ఈ స్ట్రైక్ రోజు మేము హెచ్చరిక చేస్తున్నాం. ఈ యొక్క సమ్మె సందర్భంగా రైతు సంఘాలు కానీ, ఆదివాసీ సంఘాలు కానీ, అలాగే జర్నలిస్టుల యొక్క హక్కులు కూడా తీసేయడం అనేది చాలా బాధాకరం. ఆ విధంగా అన్ని వర్గాలు కలిసి ఈ యొక్క సమ్మెని సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఆ గిరిజన సంఘం కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ సమ్మె సందర్భంగా ఆదివాసీ ప్రాంతంలో ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టుల ఒప్పందాలు, జియోలు రద్దు చేయాలని చెప్పి ఈ సమ్మె సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రెండోది ఈ జియో నంబర్ 3 ఏదైతే ఉందో ఇది చట్టబద్ధత చేయడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. అలాగే ఈ యొక్క స్పెషల్ డిఎస్సి ఆదివాసీల యొక్క హక్కుల్ని కాపాడడానికి ఈ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే దేశవ్యాప్తంగా కార్మికులు, రైతులు అందరూ కలిసి ప్రభుత్వం మీద పోరాటానికి సన్నద్ధం అవడం కోసమే ఈ యొక్క సమ్మెని చేయడం జరుగుతుంది. ఈ ఆదివాసీ ప్రాంతంలో ఈ సమ్మెని ఆదివాసీ గిరిజన సంఘం పాల్గొని మేము కూడా మద్దతు ఇవ్వడం అనేది జరిగింది. దేశవ్యాప్త సమ్మె నిర్ణయం చేయాలి. సమ్మె నిర్ణయం చేయాలి. ఆర్థిక చట్టాల హక్కులు పరిష్కారం చేయాలి. ఫిబ్రవరి 12 దేశవ్యాప్తంగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ, బీజేపీ, ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఈరోజు కార్మికులకి నష్టం కలిగించే విధంగా, కార్మికుల్ని బానిసలుగా చేసే విధంగా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. 2025లో తీసుకొచ్చారు. 2025 ఒక కార్మికులకి చీకటి రోజుగా మిగిలిపోయింది. ఖచ్చితంగా 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్ మీద ఈరోజు సమ్మె జరగబోతుంది. ఈ సమ్మె రాష్ట్రంలో ఉన్నటువంటి అల్లూరు సీతారామరాజు జిల్లాలో పెద్ద ఎత్తున విజయవంతంగా జరుగుతుంది. ఈ సమ్మెకి వ్యాపార సంఘాలు, రైతు సంఘాలు, కూలి సంఘాలు, మోటార్ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున మద్దతు తెలియజేశారు. పూర్తిగా షాపులు, దుకాణాలు, పర్యాటక కేంద్రాలు కూడా ఈరోజు మూతపడ్డాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ 4 లేబర్ కోడ్లు కూడా అమల్లో ఉన్నాయి. ఈ అమలు కానీ పూర్తిగా వచ్చిన తర్వాత కార్మికులకి ఎటువంటి హక్కులు కూడా ఉండవు. ఈరోజు జీతం పెరగాలన్నా, వాళ్ళ హక్కులు భద్రత కావాలన్నా,
సమ్మె చేసుకునే హక్కు ఉండేది, గతంలో ధర్నా చేసుకునే హక్కు ఉండేది, జీతం పెంచమని ప్రశ్నించే హక్కు ఉండేది. ఈ హక్కులు కూడా ఈరోజు పూర్తిగా లేకుండా నరేంద్ర మోడీ గారు చేశారు. అదేవిధంగా కార్మికులు సంఘం పెట్టుకునే హక్కు ఉండేది, ఆ హక్కు కూడా పూర్తిగా తీసేశారు. 15,000 జీతం పైబడి ఉంటే వాళ్ళకి ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ ఎటువంటివి కూడా లేకుండా చేశారు. అదే కాదు, కనీస వేతనాల కోడ్ ఈరోజు అమల్లో ఉంది. ఆ కనీస వేతన కోడ్ ఏం చెప్తుందంటే కేంద్రం తీసుకొచ్చినటువంటి రోజుకి 165 రూపాయలు కూలి కార్మికుడు ఇవ్వాలట. 165 రూపాయలతో ఏ రకంగా బతుకుతాడు? అందుకోసం కనీస వేతన చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి కార్మికులకి వేతనాలు తగ్గించే కార్యక్రమం ఉంది. దాంట్లో సంఘం పెట్టుకునే హక్కు లేకుండా చేశారు. పూర్తిగా ఎటువంటి హక్కులు లేకుండా చేయడం వల్ల కార్మికులు కేవలం బానిసలుగా బతకాలని చెప్పేసి కేంద్రం బీజేపీ వైఖరి ఆ రకంగా ఉంది. అంతేకాదు, గతంలో పోరాడి రక్తం చెందించి జైలుకి వెళ్ళి కార్మికులు 8 గంటల పనిదినం సాధించుకున్నారు. అలాంటి 8 గంటల పనిదినాన్ని ఈరోజు 12 గంటల పనిదినం పెంచే కార్యక్రమం ఈరోజు ఆ కోడ్లో ఏర్పాటు చేయడం జరిగింది. 8 గంటలకే పదనంగా పనిచేస్తే కార్మికుడు మానసికంగా ఇబ్బంది పడతాడు, శారీరకంగా ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకోసం కార్మికుని బలిపోసు చేసే విధంగా ఈరోజు 10 గంటలు పెంచడం అనేది మంచి దుర్మార్గం అని చెప్పేసి ఈరోజు మేము చెప్పదలుచుకున్నాం. అందుకోసం నరేంద్ర మోడీ గారు కార్పొరేట్లకి, పెట్టుబడిదారు యజమానులకి వాళ్ళ లాభాల కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసమే కార్మికులు పణంగా పెట్టి ఈరోజు 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా దేశవ్యాప్తంగా కార్మికుల ఆగ్రహానికి గురి కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. బయట రమ్మను బ్యానర్ పట్టుకోండి సార్. అరకివేలి సిఐటి మండల కన్వీనర్. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి బంద్ని విజయవంతం చేయాలని కార్మిక వర్గాన్ని కోరుతున్నాం. అయితే ముఖ్యంగా ఈరోజు సమ్మె అనేది దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి చాలా తీవ్ర నష్టం జరుగుతుంది. కాబట్టి ఏదైతే 29 చట్టాలు ఉన్నాయో ఈ చట్టాల స్థానంలో 4 లేబర్ కోడ్ తీసుకురావడం అనేది చాలా దుర్మార్గం. కాబట్టి మేము ఒకటే హెచ్చరిక చేస్తున్నాం, ఈ కేంద్ర ప్రభుత్వానికి ఏదైతే 4 లేబర్ కోడ్ తెచ్చారో ఇది రద్దు చేసే వరకు కార్మిక వర్గం కూడా ఎప్పుడు పోరాటం చేస్తూ ఉంటుందనేసి, రద్దు అయ్యే వరకు పోరాటం చేస్తామనేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం.